శ్రీ శుభంకరి దేవాలయంలో అక్టోబర్ 3వ తేదీ నుంచి 12వ తేదీ వరకు దేవి శరణవరాత్రులు శతచండీ యాగం నిర్వహించడం జరుగుతుంది. ఈ మహాయజ్ఞంలో పాల్గొనడం వలన కష్టాలు, శత్రు బాధలు, వైద్యానికి లొంగని అనారోగ్యం, ధన నష్టం వంటి సమస్యలు తొలగుతాయి. ఆర్థిక, మానసిక, విద్య, వివాహం, సంతానం వంటి ఎన్నో బాధలకు విముక్తి లభిస్తుంది. ఈ శతచండీ యాగంలో పాల్గొనదలిస్తే సంప్రదించగలరు. 8328611324. ఓం శుభంకర్యే నమః. ఆదిత్యాయ చ సోమాయ మంగళాయ బుధాయ చ గురు శుక్రః శనిభ్యశ్చ రాహవే కేతవే నమః. గురు బ్రహ్మా గురుర్విష్ణుః గురుర్దేవో మహేశ్వరః గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. అస్మత్ శ్రీ గురు చరణారవిందాభ్యాం నమః. శ్రీ 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 గణపతి సచ్చిదానంద సద్గురుభ్యో నమో నమః. మకర రాశి వారికి అక్టోబర్ నెలలో గల గోచార ఫలితాలను తెలియచేస్తున్నాము, శ్రద్ధగా ఆలకించండి. ఈ రాశి వారికి ఈ యొక్క మాసంలో మిశ్రమ ఫలితాలు ఉంటాయి గ్రహస్థితుల రీత్యా. కానీ జీవితములో అపారమైనటువంటి అనుభవాన్ని పొందగలుగుతారు. మిశ్రమ ఫలితములు గ్రహాలు మాత్రమే ఇస్తున్నాయి. కానీ ఏదైతే మన చుట్టూ ఉండేటువంటి మనాన్ని మీరు నమ్ముకుని ఉంటారో మానవులు, అటువంటి మానవులు తమ యొక్క స్వరూపాలని మీకు చూపిస్తారు. తద్వారా మీరు పసిగట్టగలుగుతారు. వీరికా నేను ఇంతకాలము నమ్మి నేను సేవ చేసింది, ఇటువంటి వారికా నా యొక్క సమయాన్ని వెచ్చించింది అని. కానీ ఏదీ దుర్భాషలాడద్దు. ఎందుకంటే వ్యక్తి యొక్క స్వభావాన్ని తెలుసుకుంటానికి ఈ మాసము, అక్టోబర్ మాసము, మకర రాశి వారికి ఎంతో ఉపయుక్తమవుతుంది. అలాగే ఉద్యోగంలో కూడా మన అనుకుని మీరు ఎవరికి సహాయం అందించినా అటువంటి వారు కొంత మీతో స్నేహాన్ని దూరంగా పెట్టడం చూడొచ్చు. ఇబ్బంది పడకండి. కోపముతో ఉద్యోగాలని మానవద్దు. బాగా గుర్తుపెట్టుకోండి, తన కోపమే తన శత్రువు. ఇప్పుడు మీరు ఉద్యోగం మానేస్తే రానున్న రోజుల్లో ఉద్యోగము దొరకటం కూడా చాలా కష్టం. అలాగే మకర రాశి జాతకులు తమ యొక్క జీవితంలో అనేక ఇబ్బందులని, ఆనంద సమయాలని కూడా చూసి ఉన్నారు. ఇదేమీ పెద్ద కష్టమైనటువంటి కాలము అని నేను అనుకోవట్లేదు. అయినప్పటికీ ఎంతో మనోధైర్యంతో ఉండాలి. మనస్సంకల్పములు నిర్వర్తించుకున్నటకు మీరు చేసేటువంటి సాధన ఎంతో ఉపయుక్తమవుతుంది. అలాగే తోటి వారి మీద మీకు ఉన్నటువంటి నమ్మకము మమ్ము అవ్వచ్చేమో, అయినప్పటికీ మీరు నమ్మిన సిద్ధాంతం అయితే సత్యము కాబట్టి విజయాన్ని పొందుతారు. వ్యాపారపరముగా మీరు కొన్ని ఆలోచనలని మెరుగుపరుచుకోవాల్సి వస్తుంది. అత్యుత్సాహము పనికిరాదు. వ్యాపారవేత్తలకి అత్యుత్సాహం అనేటువంటిది చాలా కష్టాలను తెచ్చిపెడుతుంది. విదేశాలలో ఉన్నటువంటి మకర రాశి జాతకులు స్థానచలనము, గృహచలనము, అలాగే ఉద్యోగ చలనము, ఈ మూడిటిలో ఏవో ఒకటి ఈ చుట్టూ సంచరిస్తూ ఉంటాయి. ప్రమాదములు కూడా ఉంటాయి. మకర రాశి జాతకులు ఎవరైతే కనుక ఇంకా కుంభం కానీ మీన రాశి వారితో కానీ సావాసంలో ఉంటే కొంత జాగ్రత్తగా ఉండాలి. త్రిశని ప్రభావము ఉంటుంది. మీకు శని మహర్దశ, కుంభరాశి వారో మీనరాశి వారో మీ స్నేహితులుగా ఉంటే, కుటుంబ సభ్యులుగా ఉంటే వారికి శని దశ. త్రిశని ప్రభావము త్రిశూలం వలె మిమ్మల్ని ఇబ్బంది పెడుతుంది. కాబట్టి మకర రాశి జాతకులు
తోటి వారితో స్నేహం భావంగా ఉండేటప్పుడు కొంత ఆలోచనని చెయ్యండి. అన్ని విషయాలని అందరితో పంచుకోవద్దు. అప్పు చేసేటువంటి సందర్భాలు కొన్ని, చెయ్యాల్సి వచ్చేటువంటి సందర్భాలు కూడా కొన్ని ఉంటాయి. సహజంగా అప్పు అనేటువంటిది ఎవరమైనా సరే మన కోసము, మన కుటుంబం కోసం చేస్తాం. కానీ ఇక్కడ మీరు పరుల కోసము కూడా అప్పు చేసేటువంటి సందర్భాలు కొన్ని వస్తాయి. అటువంటి సందర్భాల యందు జాగ్రత్త అవశ్యం. మధ్యవర్తిత్వములో ఉద్యోగస్తులు కానీ, నాయకులు కానీ, వ్యవహారములు చేసుకునేటువంటి వారు కానీ ఉండకూడదు. అది చాలా ప్రమాదకరం. కంబైన్డ్ వ్యాపారము చేయదలిస్తే మీ జాతకాన్ని పరిశీలన చేసుకుని మీకు తగునంటేనే కంబైన్డ్ వ్యాపారము చేయాలి. లేని ఎడల సొంతముగానే వ్యాపారము చేయటం అనేటువంటిది ఉపయుక్తమయ్యేటువంటి విషయం. ఆరోగ్యం పట్ల అశ్రద్ధ వలదు. శ్రద్ధతో ఆరోగ్యాన్ని చూసుకోవాలి. దేహి సౌభాగ్యం ఆరోగ్యం, దేహిమే పరమం సుఖం, రూపం దేహి జయం దేహి, యశోదేహి ద్విషోజి. ఈ యొక్క దేవి శరన్నవరాత్రులలో అక్టోబర్ నెలలో మకర రాశి జాతకులు తప్పనిసరిగా చండీ యజ్ఞములో పాల్గొనటం సత్ఫలితాలను ఇస్తుంది. యజ్ఞం మనం చేయించుకోలేకపోతున్నాం, అంత డబ్బు మన దగ్గర లేదు అనుకున్నటువంటి వారు చండీ యజ్ఞము జరిగే ప్రదేశంలో సేవా దృక్పథంతోనైనా సేవలు చేయండి. మనస్ఫూర్తిగా సేవలు చేయండి. మనసులో ఏ కల్మషం పెట్టుకోకుండా చండీ హోమం దగ్గర ఆ యొక్క బ్రాహ్మలకి కానీ, ఉపచారాలకి కానీ, అక్కడ హోమశాల దగ్గర కానీ శుభ్రపరచటము, సేవ చేయటము ద్వారా హోమము కంటే కూడా ఎక్కువ ఫలితాన్ని మీరు పొందగలుగుతారు. నిజంగా మీరు చేసుకోలేని స్థితి మీకు ఉండి కూడా ఎందుకులే డబ్బు ఖర్చు పెట్టడం, సేవ అయితే కనుక శరీరంతో చేసేదే కదా అని మీరు అనుకుని చేస్తే అప్పుడు ఎటువంటి ఫలితాలు వస్తాయో నాకు తెలియదు. కాబట్టి విద్యార్థులు, ఉద్యోగస్తులు, వ్యాపారవేత్తలు, గృహిణీలు కూడా తస్మాత్ జాగ్రత్తగా ఉండాలి. కోర్టు వ్యవహారాల యందు శుభ పరిణామము కలుగుతుంది మకర రాశి జాతకులకి అక్టోబర్ మాసంలో. పౌర్ణమి తర్వాత అక్టోబర్ 17 పౌర్ణమి తర్వాత ఈ యొక్క మకర రాశి జాతకులకి జీవిత భాగస్వామితో సత్సంగము, సద్భక్తి, సత్ప్రేమ ఎక్కువగా పెరుగుతూ ఉంటాయి. మీ యొక్క అర్ధాంగిని మీరు పరిపూర్ణముగా విశ్వసించాల్సి ఉంటుంది. ఎక్కడా కూడా జీవిత భాగస్వామికి అబద్ధాలని చెప్పకండి. ఎటువంటి విషయం ఉన్నా సరే కులంకషంగా, స్పష్టంగా మీ యొక్క కుటుంబ వ్యక్తులకి తెలియపరచండి. ఎవరెవరికో మీరు మధ్యవర్తిత్వం ఉంటూ కొన్ని బాధ్యతలను తీసుకుని ఉంటే ఆ బాధ్యతా వ్యవహారాలని కూడా తెలియచేయండి. రానున్న రోజులలో ఉండేటువంటి ఖర్చుల నిమిత్తమై కొంత పౌర్ణమి తర్వాత మకర రాశి జాతకులు ఆలోచన చేస్తూ ఉంటారు. గృహోపకరణాలు కొంటారు. నూతన గృహ నిర్మాణము కోసమై మీరు చేసేటువంటి ఒక ప్రయత్నము సత్ఫలితాలను ఇస్తుంది. అలాగే ఎక్కడైనా సరే మీకు తెలిసిన ప్రదేశంలో బ్రాహ్మలు అంటే కనుక ఏదో అపారంగా ఉన్నటువంటి వారు కాదు. కొంత స్థితి తక్కువ ఉండి చిన్న చిన్న కార్యక్రమాలను చేసుకుని జీవనం గడిపేటువంటి వారు, అర్చకులు, దేవాలయాల్లో పనిచేసేటువంటి అర్చకులు, అటువంటి వారికి వారు ఏదైనా ఒక రూమ్ కట్టుకుంటున్నా, లేకపోతే ఏదైనా ఒక వసతి ఏర్పాటు చేసుకుంటున్నా, అటువంటి వసతికి మకర రాశి జాతకులు సహాయం చేయండి. సిమెంట్ ఇవ్వండి, శని దోషం తొలగుతుంది. ఐరన్ ఇవ్వండి, ఇనప రేకులు ఇవ్వండి. మీకున్నటువంటి శని ప్రభావాన్ని తగ్గించుకున్నవారు అవుతారు. ఎందుకంటే అంత ఇనుము ఒక్కసారిగా మీరు దానం చేసినా ఎవరు తీసుకోరు.
అదే ఇది ఉపయుక్తం. బ్రాహ్మడికి ఆచ్ఛాదనకి కావాలి కాబట్టి ఇనుము ఇవ్వండి. లేదు సిమెంటు కూడా ఈ యొక్క ఐరన్ మెటీరియల్తో తయారయ్యేటువంటి వస్తువు. అది ఇసుకలో కలిసి నీళ్ళల్లో కలిసి ఆ యొక్క బ్రిక్స్తో కలిస్తే దృఢత్వాన్ని ఇస్తుంది. తద్వారా మనకున్నటువంటి దారిద్ర్యములన్నీ కూడా తొలుగుతాయి. చండీ హోమము కానీ ఈ యొక్క బ్రాహ్మడికి దానము కానీ మీరు ఆచరణ చేయటం ద్వారా మకర రాశి వారు విశేషమైనటువంటి కరుణని పొందుతారు. అలాగే రానున్న రోజుల్లో అనేక కష్టాలను తొలగించుకున్న వారవుతారు. సేవతోనే విజయాన్ని పొందవచ్చు. మనకి ఉన్నటువంటి స్థితిగతులలో ధర్మ మార్గంలో మనం నడవాలి. నిరంతరము భక్తి భావనతో ఉండాలి. ఎవరిని కూడా హేళన చేయకండి. మీ యొక్క ఇష్టదైవము కులదైవాన్ని దర్శించండి. పౌర్ణమి తర్వాత మరింత విశేషమైనటువంటి అనుగ్రహాన్ని మకర రాశి జాతకులు అక్టోబర్ మాసంలో పొందగలుగుతారు. అలాగే విద్యార్థులు కానీ, వివాహము కానటువంటి వారు కానీ, వివాహమయ్యి సంతానము కోసం వేచి ఉండేటువంటి వారు కానీ ఈ యొక్క చండీ యాగంలో పాల్గొనటం ద్వారా విశేషమైనటువంటి కరుణను పొందుతారు. సద్భుక్తి, సద్భక్తి, సద్బుద్ధి అమ్మవారు మీకు ప్రసాదిస్తుంది. ఈ యొక్క క్రోధీనామ సంవత్సరములో మన యొక్క శుభంకరి దేవస్థానంలో మనము ఈ సంవత్సరము దేవీ నవరాత్రుల సందర్భంగా అక్టోబర్ 3వ తారీఖు నుంచి అక్టోబర్ 12వ తారీఖు వరకు శతచండీ యాగాన్ని చేసుకుంటున్నాం. ఈ యొక్క యాగంలో 100 సార్లు చండీ సప్తశతి పారాయణ మరియు 10 సార్లు చండీ సప్తశతి హోమము మన గోత్రనామాలతో జరుగుతాయి. ఆసక్తి ఉన్నవారు ముందుగా తమ యొక్క గోత్రనామాలను నమోదు చేసుకోండి. ఎందుకంటే ఇది అరుదుగా జరిగేటువంటి ఒక యజ్ఞం. మన యొక్క కలియుగములో మనకి చెప్పినది కలో చండీ వినాయకం. అమ్మవారి యొక్క అనుగ్రహం ఉంటే అన్నీ మనకి లభించినట్టే. చండీ యాగం యొక్క విశిష్టత మీ అందరికీ తెలుస్తుంది. అయినప్పటికీ 100 పారాయణలు మన పేరు మీద జరగటం అనేటువంటిది సులభమైనటువంటి విషయము కాదు. అలాగే ఎంతో అదృష్టం ఉంటే తప్ప ఈ యాగంలో పాల్గొలేము. కాబట్టి ప్రతి ఒక్కరూ మీ యొక్క పేరులను నమోదు చేసుకుని దాతలుగా ముందుకు రండి. అలా రాదలిచిన వారు నన్ను సంప్రదించండి. జై శుభంకరి.